హాయ్ అండి. మీరు 15 సంవత్సరాల పాటు కంటిన్యూగా ఫెయిల్ అవుతూ ఉంటే ఇంకా కంటిన్యూ చేస్తారా? లేక ఆగిపోతారా? ఆలోచించండి. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక హీరోది. సినిమాలో సూపర్ స్టార్, సూపర్ హిట్. కానీ పాలిటిక్స్లో 15 సంవత్సరాల పాటు ఆగిపోయిన పరిస్థితి. అందరూ నవ్వారు, ట్రోల్స్ చేశారు, చివరికి పార్టీ మెంబర్స్ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఆ ఒక్కరు మాత్రం ఆగలేదు. ఆ ఒక్కరు ఎవరు అనుకుంటున్నారు? ఫైనల్ రిజల్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఈ కథ నేను మీకు పూర్తిగా చెప్పబోతున్నాను. ఇంకో 10 నిమిషాల తర్వాత మీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. కానీ ముందు లైక్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్తే 1971లో సెప్టెంబర్ 2 బాపట్ల జిల్లాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కొణిదెల కళ్యాణి బాబు గారు జన్మించారు. మీకు తెలిసిన విషయమే, ఆయన చిరంజీవి గారి తమ్ముడు. కానీ ఈ తమ్ముడు అనే ట్యాగ్ ఆయనకు ఒక పెద్ద భారంగా మారింది. ఎంతలా అంటే, ఎందుకంటే స్కూల్ నుండి కాలేజీ వరకు, ఫ్రెండ్స్ నుండి టీచర్స్ వరకు ప్రతి ఒక్కరూ అందరూ అడిగే ప్రశ్న ఒకటే: నువ్వు చిరంజీవి తమ్ముడు కదా, సినిమాలకు వెళ్తావా ఏంటి అన్నట్టు అడిగేవారు. కానీ ఆయనకు కావాల్సింది ఒక్కటే: సొంత గుర్తింపు, సొంత పేరు. చిన్నప్పటి నుంచి స్టడీస్ కన్నా స్పోర్ట్స్, కరాటే, ఫిజికల్ యాక్టివిటీస్ మీద చాలా ఎక్కువ ఇష్టం ఉండేది. 20 ఏళ్లలో అన్నయ్య సక్సెస్ చూసి సినిమా ట్రై చేద్దాం అనుకున్నారు. 1996లో ఫస్ట్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ చేశారు. రిజల్ట్ ఫ్లాప్ అయిపోయింది. సాధారణ మనిషి అయితే ఇక్కడ ఆగిపోయేవాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆగలేదు, ముందుకు వెళ్ళారు. 1998లో తొలి ప్రేమ మూవీ చేశారు. రిజల్ట్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్, ఇండస్ట్రీ హిట్. ఆ ఒక్క సినిమా అన్నీ మార్చేసింది. నేషనల్ అవార్డు, యూత్ ఐకాన్, పవర్ స్టార్ అనే ట్యాగ్. తర్వాత 10 సంవత్సరాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్. ఖుషీ, జల్సా, గబ్బర్ సింగ్, డబ్బు, ఫేమ్ అన్నీ పర్ఫెక్ట్గా. కానీ మనసులో ఒక డిఫరెంట్ డ్రీమ్. 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కాంపెయినింగ్ చేశారు. అందరూ అనుకున్నారు ఇప్పుడు మార్పు వస్తుంది అని. కానీ ఎలక్షన్స్లో పార్టీ ఫెయిల్ అయింది. అప్పుడు ఆయనకి క్లారిటీ వచ్చింది: సినిమా కాదు, పాలిటిక్స్ ద్వారా ప్రజల్ని నిజంగా సహాయం చేయాలి అని. అందరూ ఆపారు, ఇది రిస్క్ అని అన్నారు. కానీ ఆయన నిర్ణయం ఒకటే: హిస్టరీ క్రియేట్ చేయాలి అని. మార్చ్ 14, 2014 జనసేన పార్టీ లాంచ్ చేశారు. హై పీక్స్లో ఉంది. అందరూ అనుకున్నారు ఈజీ విన్ అని. కానీ ఈ రియాలిటీ 2014 ఎలక్షన్స్లో 150+ నియోజకవర్గాలు రిజల్ట్స్ కేవలం 2 సీట్లు. 5 సంవత్సరాలు కష్టపడి 2019లో ట్రై చేశారు. రిజల్ట్స్ ఒక్క సీటు. మీడియా మొత్తం ఎగతాళి చేసింది, సోషల్ మీడియా ట్రోల్స్ చేసింది, పార్టీ మెంబర్స్ కూడా వదిలి వెళ్ళిపోయారు. ఆర్థిక ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇది జీవితంలో లోయెస్ట్ పాయింట్. సాధారణ మనిషి అయితే అక్కడ ఆగిపోయేవాడు. కానీ ఆయన చెప్పింది ఒకటే: పార్టీ మూసేయం, ఇదే వేరే విధంగా కొనసాగుతాం అని చెప్పి 2020 నుంచి 2023 వరకు నిశ్శబ్దంగా గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసుకొచ్చారు. రియల్ సీరియస్గా. 2024లో స్ట్రాటజీ మారింది. టీడీపీతో అలయన్స్ అయ్యారు, బీజేపీతో అండర్స్టాండింగ్. అలెక్స్ 21 సీట్లు, రిజల్ట్ 21 గెలుపు, 100% స్ట్రైక్ రేట్. సెప్టెంబర్ 24, 2024న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా 0 నుంచి హీరో వరకు అద్భుతమైన ప్రయాణం చేశారు. ఈ కథ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు: పట్టుదల, 15 ఏళ్ల పాటు ఆగలేదు. ఈగో కన్నా ఐడియాలజీ ముఖ్యం అన్నారు. గ్రౌండ్ వర్క్ చాలా అవసరం అన్నారు. ట్రోల్స్ని లైట్ తీసుకున్నారు. ఎన్నిసార్లు పడిపోయినా నమ్మకంగా లేచి నిలబడ్డారు, పోరాడారు, విజయం సాధించారు. పవర్ స్టార్ అంటే పవర్ ఆఫ్ పర్సిస్టెన్స్ అని ప్రూవ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటిల్ దెన్, స్టే మోటివేటెడ్. థ్యాంక్ యూ.